నిత్యమైన సినిమా మిత్రమా. వాడు ప్రభాస్తో మామూలు సినిమా తీసిన ఆనందించేవాడిని. వాడు ఒక అసలు అది సాంఘికం జానపదం దెయ్యం అర్థం కాకుండా అంత పెద్ద హీరోని ఒక డిఫైన్ చేశాడు వాడు. అసలు ఆ హీరోని ఏంది అసలు కెమెడియన్ కంటే హీరోగా నిజం నిజం భలే బాధపడ్డా. వాడు మారుతి ఒక మనిషిన కొచ్చేవాడు. ఆ సినిమా చూడు మిత్రమా, ఈ రోజే లాస్ట్. అసలు అంత పెద్ద హీరో మెగాస్టార్ తర్వాత ప్రభాస్ వరల్డ్ వైడ్ రేంజ్ ఉన్న హీరో ఇదే సినిమా తీసేది కూడా లంజా కొడుకు 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక గురిలో సినిమా తీసి అసలు హీరోనే కనపట్టాల. ఎందుకు చూపిస్తున్నాడో తెలీదు. హీరో కెమెడియనా, హీరోనా, హీరోయిజం లేదు, సెంటిమెంట్ లేదు, యాక్షన్ లేదు. ఒక పిచ్చి కథ టీవీ సీరియల్ కంటే ఇంత ఘోరమైన సినిమా. నిజం చెప్తున్నా, ఇది నా మనసులోని బాధ ఫుల్. తాగిన ఎస్టు నెల్లూరులో చూసి నాకు విజుగు పుట్టిపోయింది. ఎందుకంటే హీరో తప్పేంలే, హీరో అసలు వీడికి ఎట్ట డైరెక్షన్ ఇచ్చాడో, అసలు వీడు సినిమా ఏం తీసాడో కూడా ఎవడికి తెలియదు. ఒకే రోజు సినిమా మిత్రమా. మా డిస్ట్రిబ్యూటర్ కదా, మా డిస్ట్రిబ్యూటర్ నాడు చెప్తాం. ఈ లంజా కొడుకు 4.5 కోటికి అమ్మాడు నెల్లూరు. ఇంకా రేపు ఎల్లుండు ఏముంటుందో మీకు తెలియాలి. రేపు చూసుకోండి సార్.